బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్టు నకిలీ జీవోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కొందరు కేటగాళ్లు. జీవో ఆర్టీ నెంబర్ 1575 ను ప్రభుత్వం విడుదల చేసినట్టు ఏపీ పబ్లిక్ సెక్టార్ అండ్ టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ పెంచినట్టు జీవోలో పేర్కొన్నారు. అసలు జీవో ఆర్టీ నెంబర్ 1545 లో రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచినట్టు ఉంది. కావాలనే కొందరు తప్పుడు జీవోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా నకిలీవి సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ కు సంబంధించి కూడా నకిలీ జీవోను సృష్టించి కొందరు కేటగాళ్లు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా వస్తున్న వార్తల్లో నిజమెంతుంది? అసలు ఆ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక నిన్న ప్రభుత్వం 1575 పేరుతో ఒక జీవోని విడుదల చేసింది. అయితే దానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించిన జీవోని, ఆ జీవో నెంబర్ తో ఈ రోజు ఒక ఫేక్ జీవో నిన్ననే విడుదల చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగుల పదవి విరమణం 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై ఇటీవల మంత్రులుగా నియమించినట్టు కూడా ఒక ఫేక్ జీవో తెర మీదకి వచ్చింది. ఇది నిన్న మొత్తం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆయా సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 సంవత్సరాలు మాత్రమే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమను 62,000 సర్వీస్ లో కొనసాగించాలని చెప్పి కార్పొరేషన్, సొసైటీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మంత్రివర్గం కూడా ఒక కమిటీ నియమిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ల అనే అంకెలతో 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు అనే మారుస్తూ కూడా ఫేక్ జీవోను ఒకటి సృష్టించారు. జీవో నెంబర్ 1575 జారీ అయినట్లు కూడా పక్కాగా రూపొందించిన పరిస్థితి కనిపిస్తాం. జీవో నెంబర్ 1575 నిన్న వేరే శాఖకు సంబంధించిన జీవోని ప్రభుత్వం ఇస్తే అదే జీవో నెంబర్ తో పక్కన అంకెలు మారుస్తూ కూడా ఈ జీవోని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు విడుదల చేశారు, ఎవరు దీని వెనకున్నారు అనే దానికి సంబంధించి కూడా అధికారులు వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. కేవలం ఉద్యోగులు గంధంలోకి నెట్టేందుకు ఈ ఫేక్ జీవో సృష్టించారని చెప్పి, ఇటువంటి వ్యవహారాలు తెలిసిన వారే చేశారని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ రెండు జీవోల్లో ఫేక్ జీవో ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్ ఎక్స్పైర్ తో కూడా ఏపీ ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ జీవో పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి, ఈ జీవో ఫేక్ అని చెప్పి కూడా ప్రకటించింది. అయితే ఈ జీవో ఎవరు విడుదల చేశారు, ఎవరి ద్వారా ఇది బయటకు వచ్చిందనే కోణంలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.